అనిమేష్ గాన్ని వాడిని ఎంత తక్కువ మాట్లాడినా కూడా తప్పుగానే కాదు, ఏ పదం ఉపయోగించినా కూడా. కానీ అసభ్యమైన పదాలు ఉపయోగించి నా ఇల్లు నేను తగ్గించుకోను కాబట్టి వాడిని అనిమేష్ లాగానే మాట్లాడతా. ఆయనకేం అర్హత ఉందని సభ్య సమాజం తలదించుకునే విధంగా సీతాదేవి గారిని చేసుకొచ్చిండు, ద్రౌపది దేవిని చేసుకొచ్చిండు, గరకపాటి నరసింహరావు గారిని చేసుకొచ్చిండు. ఇంకా అందరినీ చేసుకొస్తాడు. నీ మాటలు అనడం ఈడెవడు ఇన్ని మాటలు అనటానికి? ధర్మం మాట్లాడిన వ్యక్తికి ఇన్ని మాటలు అధర్మమైన మాటలు మాట్లాడి అనివేసిని ఎక్కడుండు యారున్నా మన ఇండియాకి తీసుకురావాల్సింది ఖచ్చితంగా. ఇండియాకి రాను, నేను ఇండియాకి వస్తే నా బిడ్డను రేపు చేస్తారు, ఎవరేపు నా కూతురు పుడితే అంటున్నాడు. మరి 7 మంది కూతుర్లు ఈడాగం చేయట్లేదా? ఈ వీడియోలు ఓపెన్ అయినాయి కదా సెల్లుల్లో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో అన్ని వస్తున్నాయి కదా 14 ఏళ్ల పాపని. మరి వీడెవడి కోసం పుట్టిండు? ఆడపిల్లల కోసం పుట్టిందా? మరి వీడు ఆడపిల్లలకు సపోర్ట్ చేసినట్టు ఎట్ట సపోర్ట్ చేస్తాడు? లేదు, ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకొని చూస్తే, మీరు ఇప్పుడు తీసుకుంటే మేము ఆయన స్వేచ్ఛను చూస్తామని. వీడే జంతువు. చెప్పిన శివాజీ గారు కాదు తప్పు, ఆయన కాదు తప్పు, ఇట్లాంటి వాళ్ళకి తప్పు, అనివేష్ గారు లాంటి వాళ్ళది తప్పు. ఇట్లాంటి వాళ్ళని ఖండించాలి. ఇట్లాంటి వాళ్ళ మీద మహిళా కమిషన్ వేయాలి. ఇట్లాంటి వాళ్ళ మీద మహిళా సంఘాలు మాట్లాడాలి. ఇట్లాంటి వాళ్ళ మీద యావత్ ప్రపంచం మాట్లాడాలి. మరి శివాజీ గారిని ఎందుకు మాట్లాడతాం? ఆయన ఏం తప్పు మాట్లాడిండు? 2 వాళ్ళు అని అంటారే. ఆ 2 వాళ్ళు కూడా ఆయన తప్పే మాట్లాడలేడు. ఆయన మంచిగా చెప్పిండు. అసలు ఆయన ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు. నేను చెబుతున్నా, ఆయన మంచిగా చెప్పిండు. అసలే మగజాతి ఆణిముత్యమని చెబుతాను నేను. మగవాళ్ళు అందరూ కూడా అట్లే మాట్లాడాలి. అట్లే మారితే కొంతమంది ఆడవాళ్ళకి పద్ధతిగా ఉండే వాళ్ళకి సేఫ్టీ వస్తుందని చెప్తాను. సేఫ్టీ వస్తుందండి, బలం పెరుగుతాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయటకు వెళ్తారు, ఎవరో ఒకడు ఉంటాడు, 10 మందిలో ఒకడు ఉంటాడు. ఆ ఒకటి స్త్రీని కబలించాలని చూసినప్పుడు శివాజీ లాంటి మగవాళ్ళు కాపాడటానికి సపోర్ట్. ఆయనలో నాకు శివాజీ ఛత్రపతి గారు వచ్చింది. చాలా మంది ఫాలో అయిన వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయడం, అన్ఫాలో చేయడం చేస్తున్నారు. 1,00,000 మంది వరకు అన్ఫాలో అయ్యారంట. ఇండియా కూడా రాను అన్న ధైర్యం ఏం నుంచి వచ్చిందండి? ఇండియన్స్ మొత్తం వాడికి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారో అంత మందికి నేను చేసి దండం పెడుతున్నా. మొత్తం అన్ఫాలో కొట్టరు. ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి నేలకు దిగి రావాలా. మన ఇండియన్ పవర్ ఏందో తెలియాలా, మన మాతృభూమి విలువేందో తెలియాలా, మన భాష ఏందో తెలియాలా. మన గడ్డ మీద పుట్టి మన తెలుగు మాట్లాడుకుంటా ఇతర దేశాలని తిరుగుకుంటా ఆ దేశం భాష, ఆ దేశ సంస్కృతి, అక్కడ పద్ధతులు నేర్చుకొని ఇక్కడ మన భారతీయ సంస్కృతిని అపహాస్యం పాలు చేసే సన్నాసిని అక్కడి నుంచి ఇక్కడ దింపినప్పుడు చెప్పాలన్నమాట. అది ఇట్లా సభ్య సమాజం గురించి ఇలా మాట్లాడుతున్నాడు. అండ్ పండితులు ఎంతో మంది మన సమాజ సంస్కృతి గురించి, పురాణాల గురించి మాట్లాడు, గరికపాటి గారి గురించి ఎంత చెడుగా మాట్లాడాడు ఆ వ్యక్తి. ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడుంటాడు. ఆ ధైర్యం ఇచ్చింది మనమే. ఆ ధైర్యం దింపాలంటే ఇప్పుడు వేయాలని నేను చెబుతాను కదా. వాడి పొగరు దిగాలంటే ఇప్పుడు వీడి మీద వేయాలా ఉమెన్ కమిషన్, వీడి మీద మాట్లాడాలా మహిళా సంఘాలు, వీడిని ఖండించాలన్నమాట. మా శివాజీ గారిని ఎందుకు తప్పు పట్టడం? ఆయన ఎందుకు ఆయన క్షమాపణ అడిగితే అసలు నాకు కళ్ళప్పుడు నీళ్ళు వచ్చినాయి అనమాట. ఆయన ఏం తప్పు చేసిన క్షమాపణ అడగాలి. ఆయన ఎందుకు ఇట్లా చేతులు కట్టుకోవాలా? ఇంకా నేను మంచి మాట్లాడకూడదని ఎందుకు అనాలా? ఒక మైకి ఎత్తుంటే పాప ఆయన నాకు వద్దని దండం పెడుతుంది. అంత పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఈ నలుగురేగా, ఎవరు అనసూయ లాంటి వాళ్ళేగా. ఏమమ్మా సభ్య సమయం, ఏమమ్మా ఇంత పేలికలు వేసుకొని సంపాదించుకొని ఆ డబ్బు తినకపోతే ఏం పోయింది తల్లి? ఎన్నాళ్ళు తిని బతుకుతామమ్మా? ఇట్లాంటి డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరూ అసలు సరైన అన్నం తిని బతుకుతారా? వీళ్ళు గడ్డి తిని బతుకుతాం. వీళ్ళకి ఒక్కొక్కరు 10 మంది అట్లా వీళ్ళ చుట్టూ. వీళ్ళు శాకాంబరి దేవి వీళ్ళని ఆశీర్వదిస్తుందా? అన్నపూర్ణ దేవి వీళ్ళ దగ్గరకు పోతుందా? 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి వీళ్ళకి. వీళ్ళు ఏం తిని బతుకుతారా? అన్నం తిని బతుకుతారా? అసలు 4 రకాల కూరలు వేసుకొని తిని బతుకుతారా? ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి శాకాంబరి దేవి జారదు. ఈ అన్నాలు బతుకుతారు వీళ్ళు. ఈ పేలకలు కట్టుకొని అన్నాలు ఏమో శాసించింది. వయసు ఉన్నాలేక ఇంకా 10 ఏళ్ళు పోయినా కూడా వయసు బాధ్యగా. ఎందుకు ఈ బతుకు? ఇట్లాంటి బ్రతుకు ఎందుకు? మనిషి బతకటానికి ఉండటానికి సరిపోదా డబ్బులు? ఎగస్ట్రా ఎందుకు? ఈ బతుకు ఎందుకు? ఈ బతుకు చిరకాలం ఉంటుంది అనమాట. ఈ అనుసరణ చూపిస్తారు అనమాట. ఇట్లాంటి ఆడది ఈ ఉండకూడదు. సభ్య సమాజం మీద తలదించుకునే విధంగా ఏమన్నా సుమాగారికి పెట్టాలి. సుమాగారు ఎట్టుండ్రు? ఆమె చూస్తే 2 చేతులు దండం పెట్టేటట్టు. ఆమె ఇప్పుడు కూడా యాంకరింగ్ చేయాలి. ఏమి ఎందుకు చేయట్లేదు? మరి ఏమి ఎందుకు? ఏం వల్ల నష్టం జరుగుతుంది కదా. అందుకనే ఏం ఆగిపోయింది. అందుకని ఇప్పుడే నాకు సిగ్గు రావాలని నేను కోరుకుంటాను.